బల్లికురువ మండల్లో కొనిదేన అనే విలేజ్లో గ్రానైట్ క్వారీలో మరి దాదాపుగా 16 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఉదయం నుంచి వాళ్ళు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ డ్రిల్లింగ్ చేసుకోవడం, స్టోన్ కట్ చేయటం లాంటి రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ కూలీలందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి యువకులు. మరి అక్కడ రాత్రి పడినటువంటి వర్షం కావచ్చు, ఆ నీళ్లు సీపేజ్ అనేది రావడం జరిగింది. ఆ సీపేజ్ అనేది రావడం వల్ల ఆ ఫాల్టీ రాక్ ఏదైతే రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం, మరి ఆ ఫాల్టీ రాక్స్ స్లైడ్ అయిపోయి ఆ రాక్ వీళ్ళ పైన ప్రమాదవశాత్తు హఠాత్తుగా వీళ్ళ పైన పడిపోయింది. అలా పడిపోవడం వల్ల మరి 4 అక్కడికక్కడే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఒక 2 వైద్యం కోసం నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ 2 చనిపోవడం అనేది జరిగింది. మిగిలినటువంటి వాళ్ళు ఇంజూర్ అయినటువంటి పీపుల్ని నర్సరావుపేట జీబీఆర్ హాస్పిటల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక అతనికి హెడ్ ఇంజరీతో పాటు కాలు సివియర్గా ఫ్రాక్చర్ అయింది. ఆ కాలు ఫ్రాక్చర్ అయినటువంటి వ్యక్తికి మరి ఆ కాలుని కూడా సంరక్షించడానికి డాక్టర్లు శ్రమిస్తున్నారు. అలా కాని పరిస్థితుల్లో యాంపుటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. అలాగే మరొక వ్యక్తికి కూడా కాలు చాలా సీరియస్ ఇంజరీ అయింది. అతను చాలా రోజుల వరకు పనిలోకి రాలేని పరిస్థితి ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకి ఒక 2కి స్మాల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, మరో 2కి స్పైన్కి దెబ్బలు కూడా తగిలి ఉన్నాయి. ఆ విధంగా 8 మంది ఇంజూర్డ్ పీపుల్ జీబీఆర్లో ట్రీట్ అవుతున్నారు. 6 చనిపోయారు. చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి మనము మైనింగ్ యాజమాన్యం తరఫు నుంచి 14 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన కుటుంబానికి ఇచ్చే విధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఆయన కలెక్టర్గా నాతో స్వయంగా మాట్లాడుతూ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, పూర్తి స్థాయిలో విచారణకి ఆదేశించి తప్పు ఎవరిదున్నా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. నేను మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇద్దరం కూడా అన్ని ప్లేసెస్ని తిరుగుతూ ఇక్కడ ఈరోజు ఇంజూర్డ్ పర్సన్స్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. దాని దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా